నాదం గారు దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. వారితో మాట్లాడే ముందు అక్షర సత్యం గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఫోన్ లైన్లో అందుబాటులో. ఒకసారి వారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సో పలు పథకాలకు కూటమి ప్రభుత్వం పేర్లు మార్చినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. పాలనలో పవన్ మార్కు కనపడతా ఉంది. స్వాతంత్ర సమరయోధుల పేర్లను మరి ఏదైతే ఇక్కడ పథకాలకు పెడుతున్న విధానం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడతా ఉంది. అందులో ప్రత్యేకించి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి పేరును, అబ్దుల్ కలాం గారి పేరును తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఎలా చూద్దాం ఈ అంశాలన్నీ కూడా సత్యం గారు? సార్ ఖచ్చితంగా సార్, ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పు తీసుకురాగలడో, ఎటువంటి వ్యక్తుల్లో మార్పు తీసుకురాగలడో, అసలు వ్యవస్థల్లో ఎలా మార్పు తీసుకురాగలడో అనే దానికి పవన్ కళ్యాణ్ గారు నిదర్శనం సార్. నాకు తెలుసుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలు, గత 14 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టినట్టు కానీ, లేదా ఒక జాతీయ నాయకులు డొక్కా సీతమ్మ గారు కానీ, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారి పేర్లు పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు సార్. అంబేద్కర్ గారి పేరు పెట్టే చోట్ల కోసం అటువంటి తెలుగుదేశం ఆలోచన విధానంలోని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలోని, లోకేష్ గారు లాంటి ఒక యువ నాయకుడు ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకొచ్చాడంటే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది సార్. అందరూ ఏమనుకున్నారంటే ఏంటి 20 సీట్లతో పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తాడో, అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు వాడుకుని వదిలేస్తాడో, యూజన్ త్రోకింగ్ చేసి అటువంటి పూర్తిగా విమర్శించిన వ్యక్తులు ఈ రోజున ముక్కు మీద వేలేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడో, కలుపుకుని వెళ్తున్నాడో. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 88 సీట్లు ఉంటే చాలు 133 సీట్లు వచ్చినాయి. కానీ ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ చూసి అధికారంలోకి వచ్చాం మనం, లేదు మనం చూసి అందరూ కలిసి అధికారంలోకి వచ్చిన దాన్ని పాటిస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు గత 10 బడ్జెట్ లో కూడా, కేంద్ర బడ్జెట్ లో ఏ రోజును కూడా నేను ఆంధ్రప్రదేశ్ అనే పదం నేను వెళ్ళలేదు. మరి ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్దలు విన్నారో నాకు తెలియదు, కానీ నేను కుర్రాడు. కానీ ఈ బడ్జెట్ లో 8 సార్లు నేను లెక్క పెట్టి 8 సార్లు 9 సార్లు ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇటువంటి ఇంకా మనసు కేటాయించారంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి నిబద్ధత వల్ల సార్. ఇంకోటి, సమాజంలో అరే కాపులకు మద్దతు ఇవ్వకూడదు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకూడదు, ఇలా అధికారంలోకి వస్తే చెలరేగిపోతారనే వ్యక్తుల్లో ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి ఇవాళ సాధిత పీడిత బాధిత వర్గాలందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వీళ్ళందరూ ఒక్కొక్కరు పని చేస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ నిబద్ధత సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మార్పు వచ్చినందుకు లోకేష్ బాబు గారి విధానంలో కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం హింస గురించి, రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి కానీ, లేదా రౌడీజం గురించి కానీ మనం ఒక ముద్ర వేసేయకూడదు, మరో సెషన్ లో విస్తృతమే చర్చ జరపాలంటే ఆ ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి అన్నాడంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందని వీళ్ళ ప్రజలు చూసి అరిచేస్తున్నారు సార్. దీనికి కూటమి ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ కలిసిమెలిసి పనిచేయడం డే 1 నుంచి కూడా పూర్తి ఉన్నప్పటి నుంచి కూడా ఇంత కలిసిమెలిసి పనిచేయడం నేను ఎప్పుడు చూడలేదు సార్. రైట్. సో మొత్తానికి పథకాలు, సంక్షేమ పథకాల పేర్లు గతంలో మరి 2014 నుంచి 19 తీసుకున్నా, 19 నుంచి 24 తీసుకున్నా కూడా ముఖ్యమంత్రుల పేర్లతోటి దాదాపు 10-15 పైగా సంక్షేమ పథకాలు ఇచ్చిన తీరు ఏదైతే ఉందో రాను మరి వారి సొంత జేబులో డబ్బులతోటి రాష్ట్ర ప్రజలకి తిండి పెడుతున్నారనేటువంటి అర్థం వచ్చే విధంగా పెట్టుకున్న పథకాల పేర్లను మెల్లగా మారుస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా కనబడుతుంది సత్యం గారు. భవిష్యత్తులో కూడా పూర్తిగా స్వాతంత్ర సమరయోధుల పేర్లతోటి సంక్షేమ పథకాలు వస్తే ఎంత బాగుంటుంది సార్? ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు బాధపడచ్చు, కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి జీన్స్ లో ఉన్నది అది. ప్రతి పథకం తనది, తన మామగారి పేరు, తన తండ్రి పేర్లు పెట్టుకుంటారు, కానీ ప్రజల పేర్లు, ప్రజా నాయకుల పేర్లు ఎప్పుడు పెట్టుకోరు. అటువంటి ఆలోచన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ 20 సీట్లకి ఎంత మార్పు తీసుకొచ్చాడంటే, కొంతమంది ఇవాళ వైసీపీ నాయకులు అంటే అలా చేసి ఇంకా 4 పథకాలు పేరు, చంద్రబాబు నాయుడు పేరు, ఎన్టీఆర్ పేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ పెరిగిపోయింది. వ్యవస్థల్లో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తాడో, ప్రభుత్వ పథకాలకి రాజకీయ చీఫ్ మినిస్టర్ బంధువుల పేర్లు లేకుండా చేయడం పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే అతను మెజార్టీ పెరగాలి, అతను ప్రజలు హర్షించాలి. ప్రజల సొమ్ముతో పెట్టిన పథకాలకే ఒక ముఖ్యమంత్రి పేర్లు కానీ, ముఖ్యమంత్రి మాంగారి పేర్లు కానీ, ముఖ్యమంత్రి తండ్రుల పేర్లు కానీ పెట్టుకోవడం ముమ్మాటికి తప్పు అనేది జనసేన సిద్ధాంతం, జనసేన సమర్థించిన వాళ్ళ సిద్ధాంతం. అది ముందు ఇంకా పెరుగుతుంది. అసలు రాజకీయాలకి
ప్రజానాయకులు తప్ప ముఖ్యమంత్రి పేరు లేకుండా విధానం ఖచ్చితంగా ముందు ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు సార్. ఖచ్చితంగా జరిగి తీరుతుందని విశ్వసిస్తున్నారు. రైట్, సత్యం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి